మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇప్పుడు ప్రస్తుతానికి బోసి గ్రామంలో ఉన్నాము. తానూరు మండలం బోసి గ్రామంలో ఇక్కడ ఏదైతే బారుల వసతి గృహంలో ఉన్నాము. ఇక్కడ కొద్ది రోజుల క్రితమే సుమన్ టీవీ ఈ హాస్టల్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఈ హాస్టల్లో ప్రస్తుతానికి మూడు సమస్యలు ప్రధాన సమస్యలు ఉండేవి. తిరుగోల పహారీ గోడ ఒకటి, అదే మాదిరిగా డ్రైనేజ్ వాటర్ వెళ్ళటానికి డ్రైనేజ్ సమస్య ఒకటి, అదనపు గదులు, 3 సమస్యలు ప్రధానంగా ఉండేవి. ఈ సుమన్ టీవీ ఏదైతే ఈ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలను దత్తత తీసుకున్న తర్వాత సమస్యలను అధికారులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి కళ్ళకు కట్టినట్లు చూపించడం జరిగింది. నా పేరు ఎస్ నిహాల్ చంద్ర. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను బోసి బాయ్స్ హాస్టల్ నుంచి చదువుతున్నాను. ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి నమస్కారం. మాకు ఇక్కడ డ్రైనేజ్ కానీ బాత్రూమ్స్ కాంపౌండ్ వాళ్ళు ఇబ్బంది ఉన్నాయి సార్. కొంచెం దృష్టిలో పెట్టుకొని తొందరగా శాంక్షన్ చేస్తే మాకు మేలు జరుగుతుంది సార్. మాకు ఇక్కడ 150 మంది ఉన్నాం. మాకు బాత్రూమ్లు సరిపోవడం లేదు. నైట్ టైంలో మేము చదువుకునేటప్పుడు అడి పందులు కానివ్వండి, పాములు కానివ్వండి లోపట్లోకి వస్తున్నాయి. చిన్నపిల్లలు భయపడుతున్నారు. మరి వెంటనే స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్తో పాటు అదే మాదిరిగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష మేడం గారు కూడా ఈ వీడియోలని చూసి స్పందించి వెంటనే ఈ హాస్టల్కి పహారీ గోడ కోసం NREGS ద్వారా నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఆ NREGS ద్వారా ఏదైతే పహారీ గోడకు భూమి పూజ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా రామారావు పటేల్ ఎమ్మెల్యేతో పాటు అదే మాదిరిగా అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అధికారులు కూడా వచ్చి ఇక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని కూడా కొనసాగించారు. మరిన్ని వివరాలు మనం ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తానూరు మండలంలోని బోసి బారుల వసతి గృహానికి అయితే ఈరోజైతే అడిషనల్ కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ పహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం అయితే చేయడం జరిగింది. మరిన్ని వివరాలు మనము సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రోగ్రాం ప్రకారంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారితో పాటు తానూరు మండలంలో బోసి గ్రామంలో పర్యటన చేయడం జరిగింది. ఈరోజు ZPHS బోసిలో ఒక బాలశక్తి కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో బాలశక్తి ప్రోగ్రాం నడుస్తుంది. దాంట్లో ఇప్పటివరకు రెసిడెన్షియల్ స్కూల్స్లో జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు ZPHSలో జిల్లాలో అన్ని ZPHSలో కూడా ఏర్పాటు చేస్తున్నా. దాంట్లో ఎమ్మెల్యే సార్తో పాటు నేను అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు ZPHSలో ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. అక్కడ వేరే వేరే ఇష్యూస్ కూడా ఉన్నాయి. అది కూడా నా దృష్టిలో వచ్చింది. ఎమ్మెల్యే సార్ కూడా చెప్పారు అక్కడ కొన్ని స్కూల్స్లో క్లాస్ రూమ్స్కి అవసరం ఉంది, డెస్క్ అవసరం ఉంది. అది కూడా ఖచ్చితంగా కలెక్టర్ మేడం దృష్టిలో ఉంది. ఇంకా మళ్ళీ ఒకసారి తీసుకువస్తే అక్కడ శాంక్షన్ చేసేస్తాం. మన ప్రభుత్వంకి కలెక్టర్ మేడంకి ఒక్క ఉద్దేశం అంటే మన పిల్లలకి స్టూడెంట్స్కి అకాడమిక్స్లో చదవడంలో ఏం ప్రాబ్లం రాదు. అదే ఉద్దేశంతో పాటు మనం అందరం పని చేస్తున్నా. దాంతోపాటు ఈరోజు ఇక్కడ BC హాస్టల్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా హాస్టల్ వార్డెన్ గారితో పాటు DBCDO గారితో పాటు వాళ్ళు కూడా సేమ్ మాట చెప్పారు. ఇక్కడ కొన్ని టాయిలెట్ బ్లాక్స్ అవసరం ఉంది, కాంపౌండ్ వాల్కి అవసరం ఉంది. ఇక్కడ 150 స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇప్పుడు శాంక్షన్ స్ట్రెంగ్త్ 100 ఉంటే కూడా 150 చదువుతున్నా, విచ్ షోస్ మన ఇక్కడ స్టూడెంట్స్, మన స్టాఫ్, టీచర్స్, హాస్టల్స్ మంచిగా పనిచేస్తున్నారు. దానికోసం ఎంత ఎక్కువ అడ్మిషన్స్ ఇక్కడ ఉన్నాయి. సో అది కూడా మన తరఫు నుంచి అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ప్రయత్నం చేస్తాము. కాంపౌండ్ వాల్ కట్టడానికి, డ్రైనేజ్ కట్టడానికి, టాయిలెట్స్ కట్టడానికి ఖచ్చితంగా. ఇంకా అక్కడ కొన్ని వైట్ వాషింగ్కి, పెయింటింగ్కి కూడా అవసరం ఉంది. అది కూడా అన్ని వర్క్స్ కలెక్టర్ మేడంకి దృష్టిలో తీసుకువస్తాను. నెక్స్ట్ 1 వీక్లో అది స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేసేస్తాం. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి బోసి గ్రామ మాజీ సర్పంచ్ శివరాత్రి ఆనంద్ గారు అందుబాటులో ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్కారం. ఈరోజు అధికారికంగా జేసీ గారు మరియు శాసనసభ్యులు రామారావు పటేల్ గారు వచ్చి హాస్టల్లో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో మీడియా మిత్రుల ద్వారా తెలుసుకొని ప్రత్యేకంగా
మినిస్టర్ గారి దృష్టికి పోవడం జరిగింది, కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి మీడియా మిత్రులు ఈ హాస్టల్ల ఇబ్బందులను తెలియజేసి మరియు ఈరోజు భూమి పూజ కార్యక్రమం అయింది. మరియు జేసీ గారికి కానీ అధికారులకు కానీ మరియు శాసనసభ్యులైనటువంటి రామారావు పటేల్ గారికి నిధులు తొందర చేసి పని వరకు స్టార్ట్ చేస్తే ఈ వర్షాకాలంలో పిల్లలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మా గ్రామం తరఫున కోరుచున్నాం. అట్లనే విద్యార్థులు మరియు 130 నుంచి 140 వరకు ఉన్నారు. మరియు స్కూల్కు మంచి పేరు ఉండటం వల్ల చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి. ఇప్పటికే క్లోజ్ అని స్కూల్లో కూడా పెట్టిండు. మరి హాస్టల్లో కూడా విద్యార్థులు ఎక్కువ ఉండటం వల్ల రూములు సరిపోవటం లేదు. అందుకని ఇంకా 2 రూములు అడిషనల్గా అడిగినాము. అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఓకే చెప్పిండు, మరియు ఎమ్మెల్యే గారు కూడా దానికి ఓకే చెప్పిండు. తొందరలోనే పూర్తి చేసి మరియు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. హాస్టల్కు ముఖ్యమైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు కనుక డ్రైనేజ్ వ్యవస్థ, మా కాంపౌండ్ వాలు మరియు అడిషనల్గా 2 రూములు తొందరలో చేస్తే బ్రహ్మాండమైనటువంటి హాస్టల్గా పేరొందుతుందని కోరుచున్నాను. ప్రస్తుతానికి బోసి గ్రామం నుండి బారుల వసతి గృహంలో ఉన్నాము, బీసీ హాస్టల్లో ఉన్నాము. ఇక్కడ విద్యార్థులకు మనం అడిగి తెలుసుకున్న పేరు చేద్దాం. ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే కాంపౌండ్ వాళ్ళకు భూమి పూజ జరగడం జరిగింది, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? నా పేరు కే గణేష్. ఐఎమ్ ఫ్రమ్ 10th ఇంగ్లీష్ మీడియం. ఇవాళ ఎమ్మెల్యే రామారావు పటేల్ మా హాస్టల్కి విజిట్ చేశారు. భూమి పూజ చేసినందుకు, ఇంకా మా హాస్టల్కి వచ్చి విజిట్ చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈ ఏదైతే పహారీ గోడ ఉందో ఆ పహారీ గోడ నిర్మాణం ప్రధాన సమస్య మీ హాస్టల్కు. ఇప్పుడు ఆ హాస్టల్ కంటే ఈ సుమన్ టీవీ కథనాల ద్వారా అధికారులు కూడా స్పందించి వెంటనే శాంక్షన్ చేశారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషంగా అనిపిస్తుంది. జల్దీ అవ్వాలని కోరుకుంటున్నాం. అంటే పందిలు రావడం ఇంకా జరుగుతుంది హాస్టల్లో. అందుకోసం అందరికీ ప్రాబ్లం, చిన్న కూరగాయలు ఇంకా ఉన్నాళ్ళు అందరికీ ప్రాబ్లం అవుతుంది. అందుకోసం జల్దీ అవ్వాలని కోరుకుంటున్నాం.